జై శ్రీరామ్. నేను మీ మధు, జై హిందుస్థాన్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి. ఒక పేదవాడికి కావాల్సిందేంటి? విద్య, వైద్యం, ఉపాధి. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన భారతదేశంలో ఇప్పటికీ ఎంతో మంది పేదవాళ్ళ జీవితాలు పేదరికంతో నలిగిపోతున్నాయి. కారణం ఒక పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించలేకపోవటమే. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది. ధనికుడికి తప్ప పూట గడవని పేదవాడికి నాణ్యమైన విద్య అందటం లేదు. కారణం ఈ ప్రభుత్వాలు పేదవాడికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించకపోవడమే. పేదవారికి పూర్తిగా ఉచిత విద్యను అందించి ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తే మన భారతదేశంలో సగానికి పైగా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. కానీ ఈ ప్రభుత్వాలు అలా చేయవు. ఎందుకంటే విద్య జ్ఞానాన్ని నేర్పుతుంది, ఎలా బ్రతకాలో తెలియచేస్తుంది, తప్పు చేసిన ప్రభుత్వాల్ని ప్రశ్నించి నిలదీస్తుంది. కనుక ప్రతి పేద కుటుంబానికి అండగా, మీ పిల్లల భవిష్యత్తుకు తోడుగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించి ప్రతి పేదవాడిని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి జై హిందుస్థాన్ పార్టీ ఉచిత విద్యా పథకాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక వైద్యం, ఈ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటుంది ఎందుకు? మనకి, మన కుటుంబానికి భరోసా, రక్షణ కల్పించడానికి. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా కానీ ఒక పేదవాడికి అత్యవసర పరిస్థితుల్లో వైద్యాన్ని అందించగలుగుతున్నాయా? అందించడం లేదు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అందిస్తున్న వైద్య సేవలు. ఈ ప్రభుత్వాలు అవసరమైన చోట వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ ని డెవలప్ చేసి అందులో స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించగలిగితే ఏ ఒక్క పేదవాడి ప్రాణం పోదు. కానీ ఈ ప్రభుత్వాలు అలా చేయవు. అత్యవసర వైద్యం అందక, డబ్బు లేక ఏ ఒక్క పేదవాడి ప్రాణం కోల్పోకూడదనే ఆలోచనతోటి అవసరమైన చోట ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించడానికి ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించే జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి. ఇకపోతే ఉపాధి, మన రెండు తెలుగు రాష్ట్రాలని పట్టి పీడిస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య. ఎలక్షన్స్ కు ముందు ప్రభుత్వాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని కంపెనీలు తీసుకొస్తాం, నిరుద్యోగాన్ని అంతం చేస్తామని కళ్ళబొల్లు కబుర్లు మాటలు చెప్పి గెలిచిన తర్వాత నిరుద్యోగుల్ని పట్టించుకోవటమే మానేశారు. డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు చేసి అటు ఉద్యోగాలు రాక, ఇటు ఉపాధి లేక ఒక నిరుద్యోగ కుటుంబం వాళ్ళ పిల్లల చదువు కోసం అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక కష్టపడుతుంటే వాళ్ళ తల్లి తండ్రి పడుతున్న కష్టం చూడలేని చదువుకున్న నిరుద్యోగులు వాళ్ళతో పాటు కూలి పనులే చేసుకుంటున్నారు. దీనంతటికి కారణం ఎవరు? మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలు కాదా? అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వదులుతూ అవసరమైన చోట చిన్న పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం అనేది ఉంటుందా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామంటూ అవసరమైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగాన్ని లేకుండా చేస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్న జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి నిరుద్యోగ యువత ఒక్కసారి ఆలోచించండి. జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై హిందుస్థాన్ పార్టీ.